వేసారు పత్తి సీజన్ ఏంటి? సార్ జూన్లో వేసారు. ఫస్ట్ రైన్ ఫాల్ రాగానే మళ్ళీ ఇంటి కెనాల్ ఇరిగేషన్ ఏం కెనాల్ ఏం లేదు 35,000 ఏకర్స్ వాళ్ళు ఒప్పుకోలే ఉన్నాయి సార్ కొన్ని ఏం వెళ్దాం సరే ఖర్చు లెక్క పెరుగుతుంది సార్ కూలీ వాళ్ళకి ఖర్చు లెక్క పెరుగుతుంది. పత్తి అయితే కూతురు సార్ సోలార్ పెన్షన్ ఉన్నా పైన డ్రాగన్ ఫ్రూట్స్ కి అట్లా కచ్చలు వేస్తేనే 15 గుంటలు వస్తున్నాయి. 6 లక్షల దాకా వస్తుంది సార్. 6 లక్షలు ప్రమోట్ చేస్తాం. ఎవరు చేసి టెస్టింగ్ ఎక్కడుంది? మనకి మనం అప్పుడు గచ్చకాయలు ఇవి చెప్పుకునే వాళ్ళం అతి మొక్కలు పెడితే పోతాయి 3-4 గంటల్లో అన్ని చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ కొనే వాళ్ళకి కలెక్షన్ మైండ్ పెట్టుకుంటాడు. రత్నదీప్, త్రినేత్ర అంత ఎక్కువ బల్క్ తీసుకోరు సార్. మ్యాక్సిమం వాళ్ళు 10 కిలోలు 15 కిలోలు కంటే ఎక్కువ తీసుకోరు. అది మీరు మంచిగా చెప్పారనుకోండి 100 కిలోలు అండి 3-4 టన్నులు తీసుకెళ్తారు. కాయ సైజు ఇంకా పంట పండించేస్తారు. ఇంకా చేయాలంటే అదే కదా, అటు లాక్కొని వెళ్ళాలి మనం. మీరు ఒక 1-2 ఇయర్స్ చేశారనుకోండి నమ్మకం వస్తుంది. టెస్టింగ్ చేసి ఒక రైతు నమ్మి చెప్పాడు అనుకోండి, మొదటిసారి నువ్వు 3 బస్తాలు తగ్గించాయి నీకు అవసరం లేదు. వన్ ఫ్రూట్ సార్. అయితే సార్ ఒక ప్లాంట్ నుంచి 15 నుంచి 20 కిలోలు వస్తాయి సార్. 20 కిలోలు సంవత్సరానికి వస్తుంది సార్. కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైట్ టైంలో వస్తాయండి. జూన్ జూలై ఆగస్ట్ జూన్ ప్లాంటేషన్ అయితే 5 lakhs అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి? 20 సంవత్సరాలు వస్తుంది. 20 సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారా? తగ్గింది సార్, అది చెప్తాం సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఇందులో కట్ చేయాలి, ఎరువు ఎంత, నీళ్ళు ఎంత మనం చెప్పాలి. అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి. అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి 150 రూపాయలు 250 రూపాయలు తీసుకెళ్తారు. 100 రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా. డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం, ట్రేడర్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి అమ్మడం, మధ్యలో 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు. మళ్ళీ వాడు వెళ్ళి 200 రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతాడు. సరే వాడు షాప్లో పెట్టుకునే 200 రూపాయలు మనం ఆపలేము, కానీ మధ్యవర్తి అయితే 200 రూపాయలు కాబట్టి ఇక్కడే పెట్టచ్చు కదా. ఆలోచించండి, చూసుకొని నాకు వారం 10 రోజుల్లో కంపెనీతో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇలా పెద్ద పండించే గ్రామాలు, ఇదే గ్రామం ఇది కాదు మీకు చెప్పాలి నాకు అది, కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము, లేకపోతే 500 కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారనుకోండి. ఎన్ని రోజులు ఒకసారి పంటది? అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్, రెడ్ వస్తుంది, వైట్ వస్తుంది, పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది. అదే అంటున్నాను. ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి? ఇది 10 మందికి ఇస్తే కనీసం ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు అయితే మేమే చేసుకోలేం సార్. ఇంతకుముందు మనకు టార్గెట్ ఉండేది. రైతు శాంపిల్ మనం తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి అందించడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. మీరు ఎలా చేస్తారు? అది ఏమైనా కావాలంటే మనం స్పెషల్గా అంటే ఒక్క సమ్మర్లోనే చేయాలి. డేటా అనేది పర్ఫెక్ట్. ఎన్ని శాంపిల్స్ చేయవచ్చు అక్కడ?